ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అమ్మకు వచ్చి వాళ్ళు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మా కాలేజ్లో యూత్ ఫెస్టివల్ అండి. ఆ ఫెస్టివల్లో మీకు ఆర్ట్ ఎగ్జిబిషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఎలాంటివి అయితే ఉన్నాయో అంటే మీన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆర్టే ఉంటుంది, కాకపోతే ఎవరెవరు వేశారో మీరు దాన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీకు డిస్క్రిప్షన్లో మొత్తం ఇస్తాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమ్మకు వచ్చి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేది ఏ అయితే ఆర్ట్ ఉందో అది అందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్గా. కాబట్టి ప్లీజ్ మీరు అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది 2 పార్ట్స్గా చేస్తున్నాను, ఎందుకంటే ఒక పార్ట్గా సరిపోదు, ఎందుకంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి 2 పార్ట్స్గా చేశాను. కాబట్టి మీరు 2 పార్ట్స్ చూస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు కంపల్సరీ సెకండ్ పార్ట్ చూడండి. నేను 2 పార్ట్స్లో ఇంపార్టెంట్గా పెట్టాను, ఏవైతే సూపర్గా ఉన్నాయో అవి మాత్రమే పెట్టానండి మీకు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమ్మకు వచ్చి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోండి. మీకు వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడ ఉంది. నేను ఒకడే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, హరి ఆర్ట్స్ ఆయనే వేసాను. ఇదేనండి మా కాలేజ్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ వేసిన పిక్చర్స్ ఇవి చూసారా, ఎంత రియలిస్టిక్గా వేసారో. ఇది డిజిటల్ ఆర్ట్ అంట. నేమ్స్ ఇక్కడ అన్నీ ఇచ్చున్నారు. నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఒకటి వినాయకుడిది, బాలగణేష్, అలాగే బాల త్రిపుర అంట. ఇది చాలా బాగుంది. మోనాలిసా పిక్చర్ కూడా చాలా బాగా వేశారు. ఇది చూసారంటే ఒక చేతి మిడిల్లో 3 ఆకుల మిడిల్లో శివుడు అనమాట. చాలా బాగుంది. కోసం జూమ్ చేసి చూపిస్తాను. చూసారా, ఇంచు చాలా డీటెయిల్గా వేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది వేశారు చూసారా, చాలా బాగుంది. తర్వాత ఇది వటపత్ర సాయి అంట, దీని పేరు. అంటే ఒక పెయింటింగ్కి కానీ డ్రాయింగ్కి కానీ ఒక నేమ్ పెడతారు కదా, అట్లా ఇది వటపత్ర సాయి. చూసారా, ఒక చిన్న పిల్లాడు పడుకున్నట్టు, అది కూడా తామరపు కొలను కింద చూసారంటే ఒక నాగుపాము ఉన్నట్టు, ఒక ఆకు మీద తామరపు ఆకు మీద పడుకున్నట్టు చూసారా. అల్లలు కానీ ఎంత బాగుంది కదా, కృష్ణుడు కనిపించేటట్టు ఉంటుంది ఇది. ఇటు సైడ్ చూసారంటే మీకు అన్ని హీరోస్, మీరు అటు సైడ్ చూసిన రజనీకాంత్ కూడా ఉంది, దాంతో పాటు ఇవి కూడా వేసి పెట్టారు. చూసారంటే ఇది అర్జున్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రజనీకాంత్, ప్రభాస్. ఇక్కడ మళ్ళీ మనకి వినాయకుడిది ఒకటి పెట్టారు పిక్చర్, నీట్ కలర్ని చూసారు. ఇది చూసారా, ఇది రామ్ చరణ్ది RRR మూవీ నుంచి పోస్టర్ నుంచి ఉంటుంది. చూసారంటే దాంట్లో షాడో చూసారా, ఆ షాడో కూడా సేమ్ అంటే 2 పిక్చర్స్ చూపిస్తాను. ఇదే ఆయన వేరే ఉన్న గెటప్లో కూడా చూపిస్తుంది. చూసారా, అక్కడ బాణాల్లాగా ఇంకో షేప్ లాగా చూసారా. ఇంకా గీతా గోవిందం పిక్చర్ కూడా వేశారు చూడండి, ప్రభాస్ది చూసారా. ప్రభాస్ బల్లారది అంత బాహుబలి థీమ్ తీసుకొని వేశారు ఇది. కాబట్టి ఇక్కడ చూసారు మీరు, బిచ్చల దేవ, శివగామి, కట్టప్ప, తమన్నా, అలాగే ఇది 2D వర్షన్ ఉంది కదా అది. అలాగే ఏదైతే మహిష్మతి కిరీటం అయితే ఉందో అది వేశారు చూసారా, డీటెయిల్గా వేశారు. చూసారా, చాలా బాగుందండి. ఇంకా చూపిస్తాను మీకు, చూడండి. ఇది ఒకటి అండి, దీన్ని మనము ఇలా చూడకూడదు, ఇలా చూడాలి. మీకు దీంట్లో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది మీకు ఒక మనిషి ఆర్ట్, అలాగే ఒక కార్ట్ లాగా ప్యారిస్ ఈఫెల్ టవర్.
చూసారు ఇక్కడ ఒక లైట్ లాగా ఏదో తీసుకున్నట్టు. ఫొటోస్ కావాలి ఇన్స్టాలో ఇవి మైక్రో ఆర్ట్స్. ఫోటోస్ ఇస్తాను, ఫోటో ఇచ్చాను. అలాగే ఇది మీకు బాహుబలి కత్తి ఉంది కదండి, అది చేశారు. అలాగే ఇది మైక్రో ఆర్ట్స్ అనమాట. చూసారా, ఈగ మూవీలో లాగా హార్ట్ సింబల్ వచ్చినట్టు చాలా సూపర్గా చేశారు. మీకు ఇది మీకు పెడతాను కూడా, మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి చూడొచ్చు. అంటే మీకు అన్నీ సెల్ చేయట్లేదు, కాకపోతే చూడండి ఇది మైక్రో ఆర్ట్. చూసారు, ఇన్స్టాగ్రామ్ ఈ నెంబర్ పెడుతున్నా, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు గిఫ్ట్ బాక్స్లో ఇస్తారనమాట. మీకు ఏం కావాలో, మీరు ఇలాంటి థీమ్ కావాలో, అలాగే మీకు ఫొటోస్ సెండ్ చేస్తే కూడా రియలిస్టిక్గా పిక్చర్స్ కూడా ఇస్తారంట. చూపిస్తాను మీకు, అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. చూసారండి, గిటార్ చాలా బాగుంది. దీనైతే లామినేట్ చేశారు కాబట్టి మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుందో లేదో. ఇక్కడ చూసారా, ఒక మనిషి ఉన్నట్టు చాలా బాగుంది. ఇది ఒక పార్ట్ అయితే సరిపోదు కాబట్టి 2 పార్ట్స్ పెడతాను. మీరు అందరూ కంపల్సరీగా వాచ్ చేస్తారనుకుంటున్నాను. చూడండి.